ఈ రాశి వారికి ధర్మస్థానంలో ఈ యోగం ఏర్పడుతోంది. అయితే దీనివల్ల ఈ రాశుల వాళ్ళకి ఏం వస్తోంది అంటే కనుక విద్య, జ్ఞానము, ఆధ్యాత్మికం వైపు ఎక్కువ చింతన ఉండడము, ఆధ్యాత్మిక లాభాలు కూడా కనబడుతున్నాయి. దీంతో పాటు విదేశాలు వెళ్ళాలని గత కొంతకాలంగా మీకు ఏదైనా కోరిక గాని, డిజైర్ గాని ఉండి ఉంటే కనుక అది కూడా ఈ సమయంలో సక్సెస్‌ఫుల్‌గా తీరే అవకాశం కనబడుతోంది. అలాంటి ప్రయత్నాలు ఏమైనా చేసుకుంటే గనక తప్పనిసరిగా చేసుకోండి. ఇవేనా అంటే ఇంకా ఉన్నాయి. ఉన్నత విద్యార్థులకు ఉన్నత విద్య రావడము, రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ చేసేవాళ్ళు, సైన్స్ ఎక్స్‌పెరిమెంట్ చేసేవాళ్ళకు మీకు మంచి మంచి అవకాశాలు రావడము, మిమ్మల్ని విదేశాల వాళ్ళు వాళ్ళంతట వాళ్ళే అబ్రాడ్‌లో ఆఫర్స్ చెయ్యడము, ఇలాంటివి మీకు సంబంధించినటువంటి విజయాలు, గ్రోత్, పురోగతి ఇలాంటివన్నీ కనబడుతున్నాయి. దానికి సంబంధించిన ప్రయత్నాలు ఈ సమయంలో మీరు తప్పనిసరిగా చేసుకోండి. ఈ స్పాన్ ఆఫ్ టైంని స్టూడెంట్స్ ఎవ్వరూ వృధా చేసుకోకండి. అయితే మరి మీకేనా అంటే కాదు, ఉపాధ్యాయులకు కూడా అంటే టీచర్స్ ప్రొఫెషను, ప్రొఫెసర్సు ఇలా హై స్థాయిలో ఉండే వాళ్ళందరికీ కూడా విశేషమైన గ్రోత్ కనబడుతోంది. దానికి సంబంధించిన ప్రయత్నాలు చేసుకోండి. అయితే మరి ఇవే కాకుండా ఇంకా ప్రయోజనాలు ఏమున్నాయంటే వ్యాపారస్తులకు మీరు ఆశించిన దానికన్నా ఎక్కువ లాభాలు రావడంతో పాటు మీ యొక్క వ్యాపార విస్తరణకు కానీ లేదా మేము విదేశాలలో టైఅప్ పెట్టుకుంటాము అక్కడ కూడా మేము మా వ్యాపారాన్ని చేసుకుంటాము అంటే కూడా దిస్ ఈస్ ద రైట్ టైం. వెంటనే దానికి సంబంధించిన ప్రణాళికలు, ప్లాన్స్ మీరు వేసుకుని చేసుకున్నట్టయితే కనుక ఈ తక్కువ స్పాన్ ఆఫ్ టైంని, ఈ గజకేసరి రాజయోగ సమయాన్ని అద్భుతంగా ఉపయోగించుకునే దీనికి మీరు ప్రణాళికలు వేసుకోండి.